యువ కళాకారులను కళా సంస్థలు ప్రోత్సహించాలని విశ్రాంత డీసీపీఎం కృష్ణమూర్తి నాయుడు కోరారు. తెలుగు కళావాహిని జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి శ్రీ కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఆసిస్ ఈవెంట్స్ హాల్లో సినీ సంగీత విభావరి నిర్వహించారు. గాయకులు తెలుగు చిత్రాల్లోని పాటలను ఆలపించి ఆకట్టుకున్నారు. కృష్ణమూర్తి నాయుడు విశ్రాంత ఆకాశవాణి డైరెక్టర్ బి వెంకటేశ్వర్లను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ పాటల కచేరీకి ఇప్పుడు అక్కడ ఉన్నది కదా ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్ ఎదురుగా అప్పుడు అక్కడ గెస్ట్ హౌస్లో ఉండేవాడిని. ఒక 3 years ఉన్నాను. నా వైఫ్తో వచ్చి ఆ వెనుక సీట్లో నా మఫ్టీలో వచ్చి కూర్చొని పాటలు విని ఎక్కువ వచ్చారు. ఎవరో గ్రహించారు ఈయన ఎవరో ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఫ్యామిలీతో వచ్చారు, ఒకసారి సత్కరిద్దాం. అప్పుడు నన్ను అవుట్ చేసేసారు అనవసరంగా. అక్కడి నుంచి నేను ఫ్రీగా రావడానికి ఇబ్బంది అయిపోతుంది. అక్కడి నుంచి రావడం, అడావి చేయటం, అక్కడ చేయలేదు, ఇక్కడ చేయలేదు, అక్కడ ఖాళీ చేయండి, అక్కడ ఖాళీ చేయండి అని. అదే నేను ఎంత సైలెంట్గా నేను బయటపడిపోయినానని చెప్పి బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు, నేను 10 సంవత్సరాల క్రితం రిటైర్ అయినా కూడా ఈ రకంగా ఈ మీటింగ్లో రావడం ద్వారా నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను. 100 సంవత్సరాలు ఎట్లాగా ఇదే రకంగా దాటించేస్తారని ధైర్యం ఇచ్చారు. అంటే ఆయన చెప్తున్నారని నాకు కనిపించింది. ఈ పాటలు పాడిన వాళ్ళు, ఈ సంగీత విద్వాంసులంతా కూడా మొత్తం పెద్ద పెద్ద డాక్టర్లు, సర్జన్. మనం పాటలు విని ఆనందించి మన ఆరోగ్యాన్ని గుర్తుపరుచుకున్న మనం అందరం పేషెంట్లంతా కూడా డాక్టర్ల తండ్రి అని చెప్పే మెసేజ్ ఆయన నాకు అర్థమైంది. కాబట్టి ఇంతకంటే మంచి డాక్టర్లు మరి ఉన్నారు. ఆల్రెడీ ఇందులో కొంతమంది ఫిజికల్ డాక్టర్స్ ఉండొచ్చు, కానీ మానసిక వైద్యులు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఈరోజు సన్మానం చేసి ఈ డైరెక్టర్ గారు నన్ను కూడా పర్మనెంట్ పేషెంట్లు చేశారు. కాబట్టి ఇంకా మీకు కూడా పేషెంట్ లిస్టులోనూ మా పేరు 2 కూడా యాడ్ అవుతుంది. గోర నారాయణరావు గారు అన్నారు, వీటన్నింటికి కూడా కోఆర్డినేటర్ చింతకాల చిట్టుబాబు గారు. ఈయన పేరుతో ఇప్పుడు రాష్ట్రానికి స్పీకరే ఉన్నాడు. ఈ లింక్ పేరుతో చింతకాల అయ్యన్న భద్రుడు. ఆ చింతకాల అయ్యన్న భద్రుడు గారు ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఇప్పుడు మీ గజల శ్రీనివాసరావు ఉన్నప్పుడు ఆయన ఏదో గజలకు ఇవ్వడానికి వచ్చేటప్పుడు నేను అక్కడ కూర్చున్నాను. అప్పుడు మొట్టమొదటి చూసి ఆ తర్వాత మళ్ళీ పిలిచి నేను వస్తున్నాను. ఆ రకంగా ఏంటంటే మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేసి మీరు ఈ సంగీతం అనే